హాయ్ అండి, ఇది పోచమ్మ బోనాలండి. మా విలేజ్ నేమ్ వచ్చేసి కొండన్నపల్లి. సో కొండన్నపల్లిలో పోచమ్మ బోనాలండి. ఎలా జరిగాయి ఏంటి అనేది అయితే ఫుల్ వీడియో ఇది పెట్టాను. సో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే. ఆడపడుచు నేనైతే బోనం ఎత్తుకున్నాము. ఈ పక్కన ఉన్నది మా ఆడపడుచు అండ్ నేను. ఇది సో గావు పట్టిర్రు. తర్వాత చుట్టూ తిరిగి గుడి చుట్టూ తిరుగుకుంటూ ఇలానైతే గావు పట్టిర్రు. గావు పట్టిన వీడియో అంతా క్లారిటీగా లేదు. సో ఆయన ఒక కాడ ఉండడు కాబట్టి ఇలా పిక్స్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇలా ఎవరి మేకపోతులను గొర్రె పిల్లలను వాళ్ళైతే గుడి చుట్టూ నిలబెట్టుకొని తర్వాత ఇవి జడత పట్టుకుంటారు. ఒక్కొల్లది జడ తీయకపోయినా మిగతా ఏవి కొయ్యరండి. సో కంపల్సరీ అన్ని జడతి ఇవ్వాలి. అలా ఇచ్చిన తర్వాతనే మిగతావన్నీ కట్ చేస్తారు. ఇదైతే నాకు కొత్తగా అనిపించింది మా విలేజ్లో. సో మ్యారేజ్ అయినాకనైతే ఇది ఫస్ట్ పోచమ్మ పండుగ మా విలేజ్లో నాకైతే.
ఐస్ క్రీమ్స్ అండ్ బొమ్మలు చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు అయితే చాలానే వచ్చాయి. సో ఒక చిన్న జాతర టైప్ అయితే జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఆగం కాకుండా నీట్గా మంచిగానైతే సెలబ్రేట్ చేసుకున్నాము పోషమ్మ పండుగ మేము. సో ఇక లాస్ట్కి అయితే ఈ పూజలన్నీ అయిపోయిన తర్వాత తినేసి అయితే మేము వెళ్ళాము. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే బాక్సులు పెట్టిరు కదా, సో అటు వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా డ్యాన్స్ అయితే చేశారు. అది కూడా నేను వీడియో పెట్టాను, చూడండి. సో దీంట్లో కూడా మ్యాచ్ చేస్తాను వీడియోలో డ్యాన్స్ చేశారు. ఇంట్లో అయిపోయి వాస్తోరియా మేము బోనం ఎత్తుకున్నాం కాబట్టి మాకు చేసే అంత అక్కడ లేదండి. సో మిగతా వాళ్ళైతే చేశారు, ఫుల్గా చేశారు. బట్ వీడియో అయితే కొంచెం పెడుతున్నాను, ఎందుకంటే ఫుల్ లెంత్ అవుతుంది వీడియో అని చెప్పేసి. రిటర్న్లో అయితే మా ఇంకో వదిన అండ్ నేనైతే బోనం ఎత్తుకున్నాము, ఇంటికైతే వచ్చాము. ఇక తర్వాత ఇంకేముంది, ఇక అందరం ఆకలితో ఉన్నాం కాబట్టి అండ్ గుడాలు మటన్ అయితే కుమ్మేసినాం. చూడండి మా చుట్టాలు వచ్చారు, మేము కూడా తింటున్నాం ఇక్కడ. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ సపోర్ట్ చేయండి నన్ను ఇలానే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.